వస్తుంది. ప్రధానంగా ప్రెజర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది. పవన్ కళ్యాణ్‌కి ఫస్ట్ టైమ్ అధికారం వచ్చింది కాబట్టి, తనకి ఇబ్బంది పెట్టినోళ్ళని, తన పార్టీలో ఇబ్బంది పెట్టినోళ్ళంతా కూడా ఆయన పనిష్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే అతన్ని చాలా తీవ్రంగా వైసీపీ నాయకులు మాట్లాడినారు గతంలో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా. సో, వాళ్ళ మీద ఆయన కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే ఛాలెంజ్‌లు విసిరారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటోళ్ళు. అందుకని ఆయన కాకినాడ షిప్‌కెళ్ళడమే ఉద్దేశమే అది. అంతకుముందు కూడా అనిత మీదకి వెళ్ళడం కూడా ఉద్దేశం ఏందంటే, వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద ఎందుకు సీరియస్‌గా వెళ్ళట్లేదని ఒక అసంతృప్తనే. మొన్న ఆయన కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలో పర్యటించింది కూడా దేనికోసం, వైసీపీ వాళ్ళకి యాంటీగానే. అట్లాగే ఇప్పుడు సజ్జల మీద కేసులు పెట్టమని విచారణకు ఆదేశించింది కూడా దేనికోసం, సజ్జల మీద ఉన్న కోపంతోనే. మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డికి అరౌండ్ 200 ఎకరాలు, 200 ఎకరాలు ఉంది. అందులో డీటెయిల్గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది చెప్తున్నా నేను. పట్టా భూమి 140 ఎకరాల 75 సెంట్లు ఉంది. గవర్నమెంట్ భూమి 10 ఎకరాల 2 సెంట్లు ఉన్నాయి. డీకేటీ అంటే దరఖాస్తు పట్టా అంటారు. డీకేటీ అంటే దరఖాస్తు అనమాట. దరఖాస్తు పెట్టుకుంటే పట్టా తీసుకుంటారు, దాన్ని డీకేటీ అంటారు. డీకేటీ 5 ఎకరాల 14 సెంట్లు ఉంది. చుక్కల భూమి 2 ఎకరాలే ఉంది. కానీ చుక్కల భూమి అని చెందుతున్నాం. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చుక్కల భూమి 2 ఎకరాలు మాత్రం ఉంది. అటవీ భూమి మాత్రం 42 ఎకరాలు ఉన్నాయి. ఇది వీళ్ళు రాసింది. ఓవరాల్‌గా 200 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మామిడి, నేరేడు, టేకు ఇలాంటి చెట్లున్నాయి. అట్లాగే పెద్ద పెద్ద షెడ్‌లేశారు. ఫార్మింగ్, దానేమో గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రదర్స్ పేరుతో ఉన్నాయి అనేది ప్రధానంగా ఆరోపణ. ఈ అటవీ భూములు, చుక్కల భూములు, ప్రభుత్వ భూములు, డీకేటీ అన్నీ కలిపి 200 ఎకరాల వరకు ఉన్నాయనేది తెలుగుదేశం మీడియా ఆరోపిస్తుంది. దీని మీద ఇప్పుడు విచారణకి ఆదేశించాడు. అయితే ఇటు సజ్జల వైపు నుంచి దీని మీద ఎక్స్‌ప్లనేషన్ ఏమిచ్చారంటే, అటవీ భూమి ఒక్కటి పైసా, ఒక సెంటు కూడా ఆక్యుపై చేసుకోలేదు. చుక్కల భూమి కానీ, అటవీ భూమి కానీ. 1995 ప్రాంతంలోనే సజ్జల బ్రదర్స్ కొన్నారు ల్యాండు అఫీషియల్‌గా. అప్పటికి ఇంకా ఆయన రాజకీయాలకే రాలేదు. సో, అప్పుడు కొని దాన్ని సాగు చేసుకున్నారు. కొంత మామిడి తోటలు పెట్టారు. 2005లో సజ్జల తన బ్రదర్స్‌కి వదిలేసుకున్నాడు ఈ ఆస్తుల్ని. 2005 నాటికి కూడా సజ్జల రాజకీయాల్లోకి లేడు అసలు. వైసీపీ పార్టీ ఏర్పడినాక సజ్జల రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప అంతకు ముందేం లేడు కాబట్టి, అసలు దేనికి జగన్‌ని ఉపయోగించుకొని, జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని సజ్జలు ఆక్యుపై చేసుకున్నాడన్న దానికి అసలు ఆధారమే లేదు. 2014లో ఏమైందంటే, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మధ్య ఈ భూమికి సంబంధించిన గొడవ జరిగింది. మాది అంటే మాదని వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి పిటిషన్ కూడా పెట్టారు. మీరు ఎవరో ఒకరు తేల్చండి, తేల్చి మాకు చెప్పండి. అటవీ భూములు అయితే మేము వదిలేసుకుంటాము, రెవెన్యూ అయితే మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు, లీగల్గా మాదే అని వీళ్ళు చెప్పారు. సంయుక్త సర్వేలు కూడా జరిగాయి. కోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. కాబట్టి ఇల్లీగల్గా ఏమీ ఆక్యుపేషన్స్ ఏమీ లేవు, అన్నీ కూడా లీగల్గానే ఉన్నాయి. కాబట్టి మాకు ఏ రకమైన భయం లేదు, మీరు ఏ విచారణ చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే, అటవీ భూములు అంటే మనకు తెలుసు, రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అంటే పల్లెల దగ్గర కొన్ని చోట్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్టుగా ఉంటుంది. అక్కడ చాలా చోట్ల పల్లెల్లో, మా ఊరి ఏరియాలో కూడా, మాది కూడా కొంత ఉంది ల్యాండ్ అక్కడ. మా కొంతమంది కలిపి కొన్ని ఎకరాలు ఉన్నాయి. అందులో అది ఫారెస్ట్‌దని, అది రెవెన్యూదని, ఈ గొడవలు అక్కడ కూడా ఎప్పటి నుంచో జరుగుతాయి. కోర్టులో కూడా ఉంది. ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి సర్వేలు జరిపారు. వాళ్ళు రాళ్ళేశారు. మళ్ళీ అవి చల్లవని ఇంకొకడు ఎవడో పిటిషన్ వేశాడు. ఇలాగ జరుగుతుంటాయి మామూలుగా. సో, ఆ విషయం అయితే వాస్తవమే. ఇక చుక్కల భూమి అంటే ఏందనేది మనం చూద్దాం. చుక్కల భూమి అంటే ఏందంటే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి ఈ చుక్కల భూమి అనేది వస్తుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా చుక్కల భూమి ఉందనేది తేలింది. చుక్కల భూమి అంటే అర్థమైందంటే, ఒక భూమి మీద యాజమాని ఎవరిది ఆ భూమి అనేది క్లియర్గా లేకపోతే మల్టిపుల్ ఓనర్స్, ఒక భూమి నాది అని ఒక 10 మంది క్లెయిమ్ చేస్తుంటే, దాన్ని రికార్డులో అప్పుడు ఏం రాసేవాళ్ళు అంటే, రికార్డులో ఆ డీటెయిల్స్ రాసి ఓనర్షిప్ అనే దగ్గర చుక్కలు పెట్టేవాళ్ళు. పేరు రాయలేక. ఎందుకంటే అది ఎవరిదో తెలీదు, లేదా 10 మంది క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి చుక్కలు పెట్టేసేవాళ్ళు. ఈ చుక్కల్ని డాటెడ్ ల్యాండ్స్ అని బ్రిటిష్ వాళ్ళు
పిలిచారు. డాట్స్ పెడతారు కాబట్టి డాటెడ్ ల్యాండ్స్, దాన్ని తెలుగులో చుక్కల భూమి, చుక్కలు పెడతారు కాబట్టి ఇది చుక్కల భూమి అంటే అర్థం. అంటే చుక్కల భూమి అంటే అది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్దే, కానీ ఎవరిదో తెలియదు ఆ భూమి, కానీ ఎవరో ఒకరు చేసుకుంటుంటారు. లీగల్గా ఓనర్షిప్ అనేది తేలదు. అలాగా 10 లక్షల ఎకరాల వరకు ఉండింది. దాన్ని నోటిఫైడ్ ల్యాండ్స్ అని కూడా అంటారు. నోటిఫై చేస్తుంది ఈ ల్యాండ్స్ ఇలాంటివని. దాన్ని డాటెడ్ ల్యాండ్స్ అని ఇంగ్లీష్లో, అంటే తెలుగులో దాన్ని చుక్కల భూమి అని పేరు పెట్టారు. సో దాని తర్వాత ఏమైంది, జగన్ ప్రభుత్వంలో ఏం చేశారంటే దీన్ని డీనోటిఫై చేశాడు. జగన్ ప్రభుత్వం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎంత ల్యాండ్ ఉందంటే చుక్కల భూమి 2,06,171 ఎకరాలు చుక్కల భూమి ఉందనేది ఐడెంటిఫై చేశారు. దీనివల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం ఏంటంటే, చుక్కల భూమి ఫర్ ఎగ్జాంపుల్ టౌన్లలో కూడా చుక్కల భూమి ఉంది. చుక్కల భూమి ఆక్యుపై చేసుకుని ఇండ్లు కట్టేస్తారు. కానీ చుక్కల భూమి అనేది రెవెన్యూ రికార్డ్స్లో ట్యాక్సబుల్ కిందకి రాదు. కాబట్టి ఆ ఇండ్ల నుంచి వచ్చే ట్యాక్స్ గవర్నమెంట్కి రాదు. అది ఒక ప్రాబ్లం. అట్లాగే లీగల్గా లావాదేవీలు చేయలేరు, రిజిస్ట్రేషన్ జరగవు లీగల్గా, కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజు రాదు. అలాగా దాదాపు ఒక 20,000 కోట్ల వరకు నష్టం జరుగుతుందనేది జగన్ ప్రభుత్వం గుర్తించి దీన్నంతా కూడా డీనోటిఫై చేసింది. డీనోటిఫై చేసి 12 ఏళ్ల కంటే ఎక్కువగా ఎవరైనా చుక్కల భూమి సాగు చేసుకుంటుంటే అది సీలింగ్ యాక్ట్ లోపల కానీ లోబడి ఉంటే వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఇచ్చేస్తారు. వాళ్ళు అమ్ముకోవచ్చు, లోన్లు తెచ్చుకోవచ్చు, అవన్నీ. మామూలుగా అయితే చుక్కల భూమి మీద లోన్ ఇవ్వరు, అమ్ముకోవడానికి క్రయ విక్రయాలు సాధ్యం కాదు. అందుకని జగన్ రెవెన్యూ బిల్లులో ఇది పెట్టాడు. సో అప్పుడే తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు విమర్శించిందంటే, ఈ రెవెన్యూ బిల్లు ద్వారా చుక్కల భూమిని నోటిఫై చేసేసి ఈ వీళ్ళే ఆక్యుపై చేసుకుంటున్నారు అన్న విమర్శ వచ్చింది అప్పుడు. సో ఇది బేసిక్గా.